కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంది, సిబిఐ అంటుంది, తండ్రి మీద అంత దారుణంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే మొత్తం రాష్ట్రం బగ్గుమనాలి అని అంటది. మరి నేనేమంటా అంటే కవితను సూటిగా వాస్తవంగా కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని అంటే అది ఏంటి, అది ఆరోపణలు నిజమైనా కాకపోయినా ఏ కూతురైనా వాస్తవంగా బాధపడుతుంది. కానీ నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా కవితని ఇక్కడి నుంచి, నీవు మాట్లాడే మాటల్లో నువ్వు చేసే చేతల్లో చిత్తశుద్ధి ఉండాలంటే ఏ బీఆర్ఎస్ కండువా అయితే ఉందో, ఏ బీఆర్ఎస్ కండువా తోటి నువ్వు ఎమ్మెల్సీ ఆ జెండా తోటి ఎమ్మెల్సీగా ఉన్నావో ఆ జెండా ఆ కండువా వేసుకొని నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడితే ఎవరైనా కానీ సభ్య సమాజం ఒక తండ్రి గురించి ఒక కూతురు ఆవేదన పడుతున్నది అని అనుకునేవాళ్ళు. కానీ కేవలం ఇక్కడ హరీష్ను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? సెకండ్ టర్మ్లో హరీష్కు మంత్రి పదవి ఇవ్వలేదు అనేది ఇప్పుడు మాట్లాడడం కాదు. అంటే ఇప్పుడు తనకక్కడ ఆధిపత్య పోరు కోసమా, దేనికోసం ఇప్పుడు మాట్లాడుతున్నావు? మరి గతంలో ఎందుకు మాట్లాడలేదు? నీ దృష్టికి గతంలో వచ్చింది, నువ్వు కుటుంబ సభ్యురాలివి కాదు, ఒక ముఖ్యమంత్రి కూతురువు, అధికారంలో ఉన్నావు, నువ్వు 2 సార్లు కూడా గవర్నమెంట్లో ఉన్నావు, ఉండి అవినీతి జరుగుతుంది, 2 వ్యక్తుల పేర్లు చెప్పింది ఈరోజు, రాజ్యసభ సభ్యుడు అని చెప్తుంది. ఎందుకు చెప్పట్లేదు నువ్వు సంతోష్ రావు అని? అంత చెప్పే ధైర్యం నీకు ఎందుకు లేదు సంతోష్ రావు అని పేరు చెప్పడానికి? అంత ధైర్యం లేని నువ్వు ఇప్పుడు నువ్వు చేస్తున్న ఆరోపణలు ఏ రకంగా కరెక్టు? మరి గతంలో వీళ్ళ వల్ల కేసీఆర్ గారి మీద బురద అంటుకుంటుంది, మరకంటుకుంటుంది అన్నప్పుడు అప్పుడు నువ్వు ఇదే రకంగా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చెప్పలేదు? సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉండే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అవినీతి జరుగుతుంది, మా నాన్నకు మరకంటుతుంది, ముఖ్యమంత్రిగా ఆయనకు ఇబ్బంది పాలవుతాడు అని ఎందుకు చెప్పలేదు? నేను చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి కూడా నేను 2017లో జయలలిత గారికి జరిగిందే కేసీఆర్ గారికి జరగబోతుంది, అక్కడ అట్లా జరుగుతుంది అని నేను చెప్పాను ధైర్యంగా అపోజిషన్లో ఉండి. కానీ నువ్వు పొజిషన్లో ఉంటావు, ముఖ్యమంత్రి కూతురువు, అధికారంలో ఉండి కూడా అక్కడ అన్యాయాలు, అవకతవకలు, అక్రమాలు అన్నీ జరుగుతున్నాయని నీకు తెలిసింది అన్నట్టు ఈ రోజు మాట్లాడుతున్నావు. ఆ రోజు అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు నిన్ను గౌరవ అధ్యక్షురాలుగా తొలగించి వేరే వాళ్ళని గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకోవడం అదొక రీజన్ కావచ్చు. మరి మొన్న ఫామ్ హౌస్కి వెళ్ళింది, అక్కడ ఆహ్వానం ఉండి వెళ్ళిందో లేక వెళ్ళిందో మనకు తెలియదు. వెళ్ళిన క్రమంలో అక్కడ జరిగిన ఇబ్బందికి ఇరిటేట్ అయ్యి అమెరికా వెళ్ళిపోయిందా? మరి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది? వెళ్లే ముందు అందరికి చెప్పారు కదా, ముందు 15 రోజుల ముందే చెప్పారు. ఆమె కోర్టులో కూడా పర్మిషన్ తీసుకుంది. ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 1 వరకు వెళ్లే ముందు ఆశీర్వాదం తీసుకుంటా అని వెళ్ళింది. ఏం జరిగింది ఫామ్ హౌస్ లో? దేనికి ఆశీర్వాదం అండి? అక్కడ చదువుకోవడానికి వెళ్తుందా? ఆశీర్వాదం ఎవరికి? దేనికి ఆశీర్వాదం? ఆశీర్వాదం కేసీఆర్ నుంచి. పెద్ద అబ్బాయి కూడా అమెరికాకు వెళ్ళిండండి, అప్పుడు తీసుకున్నారా? హిమాంశు వెళ్ళినప్పుడు కూడా ఆశీర్వాదం ఇచ్చారు కదా. అవునండి, హిమాంశు వెళ్ళినప్పుడు ఇచ్చి ఉండొచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి ఈ కొత్తగా ఆశీర్వాదం అనుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ తలెత్తున ఇబ్బందులతోటి ఇరిటేట్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయ్యి మరి కవిత వెళ్ళగానే ఇక్కడ జరిగిన పరిణామాలకు మళ్ళీ రాగానే ఈ యాక్షన్లు, ఈ రియాక్షన్లు. మరి కవిత మీద సిబిఐ ఆరోపణలు వచ్చిన రోజు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు అన్న కోపం కవితకు చాలా ఉంది. సేమ్ ఈరోజు అదే మళ్ళీ అది తీసుకుంది. కేసీఆర్ గారి మీద కూడా సిబిఐ ఆరోపణ ఎంక్వైరీ వేస్తాము అనగానే పార్టీ బగ్గుమనాలే. అంటే ప్రజలకు చెప్పి చేస్తున్నామా మనం చేసేటి అని? ఇమీడియట్ మనం ఏం చేసినా, మన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా, మన మీద ఎలాంటిది వచ్చినా కానీ ప్రజలు స్పందించాలి అంటే తెలంగాణ ఉద్యమానికి ప్రజలు స్పందించారు. తెలంగాణ అనేది 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కాబట్టి, అది 60 ఏళ్ల కల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్ట నష్టాల కూర్చి స్పందించారు. కేసీఆర్ గారితో వెన్నంటి ఉన్నారు, తెలంగాణ వచ్చింది. కానీ ఆ వచ్చిన తెలంగాణలో కవితనే చెప్తుంది,
కేసీఆర్ గారు ఒక పెద్దది ఏంటి మానిటర్ పెట్టుకొని చూసుకొని ఉంటుండే చేస్తుండేది. మరి ఆయన అంత చేస్తున్నాడు అన్నప్పుడు, ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు నువ్వు అప్పుడెందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈ ఎవడైతే ఈ శకునగాడు సంతోష్ ఉన్నాడో మరి వాడిని ఇదే హరీష్ ను కొట్టమని ప్రోత్సహించింది కవిత కాదా? ఎందుకు ప్రోత్సహించావు అప్పుడు? అంటే మీరు ఎవరికి వాళ్ళు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మీ పదవుల కోసం, మీ పంపకాల కోసం, మీ సంపాదించుకోవడానికి కోసం ఎటు వీలైతే అటు కేసీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టుగా ఆయన బొమ్మ చూపించి వాడుకున్నారు కదా. ఇది వాస్తవం కదా? ఆరోపణ వాస్తవమా లేదా? కవిత చేసిన ఆరోపణ, కవిత చేసిన ఆరోపణ వాస్తవం అంటే అది వాస్తవమైనా కాకపోయినా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, గతంలో ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. బీఆర్ఎస్ వాళ్ళు మీరు మాట్లాడిస్తున్నారు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం భరత్ గారు? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఎంక్వైరీ కాంగ్రెస్ పార్టీ విధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తే మా పార్టీలో మాట్లాడడానికి మహిళల మేమున్నాం. అవినీతి జరిగిందని ఆరోపణ వచ్చిన నేపథ్యంలో అవినీతి నిజంగానే జరిగింది, కానీ కేసీఆర్ చేయలేదు, హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు చేశారని చెప్పడం అంటే కాంగ్రెస్ పార్టీ మాట చెప్పినట్టు. కేసీఆర్ గారి మీద అవినీతి సిబిఐ ఎంక్వైరీ అన్నది మా పార్టీ, మా ముఖ్యమంత్రి గారు. మళ్ళా కేసీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ హరీష్ సంతోష్ అనుకుంటూ మేమెందుకంటామండి? మాకేం అవసరం అండి? మీరేమంటారు? కేసీఆర్ అవినీతి పరుడా? కేసీఆర్ నేనేం చెప్తున్నానండి, కేసీఆర్ బొమ్మ పెట్టుకొని కేసీఆర్ పేరు చెప్పుకొని అవినీతి చేసింది ఎవరు అనేది నిజ నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. స్వతహాగా అవినీతి పరుడైతే కాదు. మీరు చెప్పండి, ఒక కూతురుగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నేతగా చెప్పండి. కూతురుగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నేత వదిలేయండి. చిన్నప్పటి నుంచి చూశారు కదా. కూతురుగా అయినా కాంగ్రెస్ పార్టీ నేతగా అయినా చెప్తున్నా అండి, ఆయనకు కాసుల కంటే కుర్చీ అంటే మమకారం ఎక్కువ. పైసలు పెద్ద పట్టించుకో చెప్తున్నాను కదా, కాసుల కంటే ఆయనకు కుర్చీ మీద మమకారం ఎక్కువ. ఆ కుర్చీ కోసం ఆయన శ్వాస ఉన్నంత వరకు కూడా ఆయన ఆ కుర్చీ కోసం ఎంతైనా వెయిట్ చేస్తారు. తెలంగాణ కోసం, రాజకీయ కుర్చీ కోసం అంటే తెలంగాణ కోసమా? తెలంగాణ కోసము ప్లస్ ఆయన పదవిలో ఉండడం కోసం. కుర్చీ మీన్స్ దానికోసం ఆయన ఎంతైనా కష్టపడతారు, ఎంతైనా చెమట ఓడుస్తారు. కానీ కాసుల కోసం ఆయన కక్కుర్తు పడతారు అనేది మాత్రం అవాస్తవం. కాకపోతే ఆయన పేరు చెప్పుకొని వీళ్ళ ఏం అవసరం అండి? వీళ్ళందరూ కూడా పార్టీలో ఉండడము, వీళ్ళు మంత్రులుగా, ఎంపీలుగా వీళ్ళందరూ ఉండడం ఏం అవసరం అండి? ఏ తెలంగాణ ప్రజలు అడిగిరు? ఇప్పుడు తెలంగాణ బగ్గు బనాలని మాట్లాడుతున్నారు. లేదండి, మీరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసము ప్రజలు బయటకు వచ్చారు, ఇప్పుడు ఎందుకు వస్తారని అంటున్నారు కదా. ఇప్పుడు కవిత ఏమంటుందంటే, మీరు కూడా చెప్పారు, మీరు ఎన్నో ఏళ్ల నుంచి కవిత ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు కేసీఆర్. అయినా సరే కేసీఆర్ మీద మీరు ఎంత మంచి వాళ్ళు, కాసులకు కక్కుర్తి పడే మనిషి కాదని చెప్తున్నారు. తను సొంత కూతురు అదే చెప్తుంది, కేసీఆర్ తెలంగాణ కోసము పైసల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. అటువంటి కేసీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి మీద సిబిఐ ఎంక్వైరీ వేశారు కాబట్టి బీఆర్ఎస్ వ్యక్తులు కానీ స్పందించాల్సిన అవసరం ఉంది, ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉంది అంటుంది. తప్పేం లేదు కదా? డెఫినెట్ గా తప్పు ఉందండి. తప్పెందుకు లేదు ఇక్కడ? ఇప్పుడు కేసీఆర్ గారి మీద మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీ వేయాలి, అవినీతి ఆరోపణలు చేస్తుంది మా ప్రభుత్వము. దానికి స్టేట్మెంట్ గానీ కౌంటర్ ఇవ్వాల్సింది గానీ బీఆర్ఎస్ పార్టీ. కానీ వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు వాళ్ళ మీద అవినీతి నిరూపించుకోవడానికి కోసం అదేనండి, వాళ్ళ అవినీతి ఉందా లేదా నిరూపించుకోవడానికి కోసం నిన్న హరీష్ రావు మాట్లాడాడు హౌస్ లో, అసెంబ్లీలో. మరి వాళ్ళు కోర్టు పరంగా వెళ్తారా, ధీటుగా ఎదుర్కొంటారా అనేది మనం వేచి చూడాలి. కవిత మాట్లాడుతుంది అని మీరు అంటున్నారు, నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. కవిత ఇప్పుడు మాట్లాడింది, ఏం మాట్లాడింది? ఏ కండువా వేసుకొని మాట్లాడిందండి? బీఆర్ఎస్ కండువా వేసుకొని మాట్లాడిందా? తండ్రికి బద్దతిగా మాట్లాడిందా? నాకు ఏ పదవులు అవసరం లేదు, నాకు ఈ కష్టకాలంలో తండ్రితోటే ఉంటా, ఫామ్ హౌజులనే ఉంటా అని తండ్రి ఎట్లా చెప్తే తండ్రి అడుగుజాడల్లో నడుస్తా అని చెప్పిందా అండి? కూర్చుంది ఎవరు? ఏ ఒక్కరన్నా జాగృతి నాయకుడు ఉన్నాడా? పక్కన ఏ ఒక్క జాగృతి నాయకుడు అని ఉన్నాడా? భరత్ గారు ఎవరు ఉన్నారండి జాగృతిలో? జాగృతిలో గతంలో జాగృతి పుట్టించిన పంచలి పట్టుకున్న వాళ్ళు పట్టుమని నలుగురు వ్యక్తులన్నా పక్కకున్నారా? మరి ఈ రోజు అందరు జాగృతి చూపించండి. స్పందన గారు మీరు అందరు జాగృతి అని మీరు అంటున్నారు. లేరు స్పందన గారు, లేదు స్పందన గారు. వేసుకున్న కండువా ఏంది, నీ ఇంటెన్షన్ ఏంది, మాట్లాడే పద్ధతి నుంచి ఉంది. ఆ విషయం అయితే మీకు తెలుసు కదా. జాగృతిలో కవితతోటి మాట్లాడిస్తాం, మాకేం అవసరం మంది మాట్లాడడానికి? మాకు వాయిస్ లేదా? నేనున్నా, నాతో పాటు చాలా మంది మహిళలు ఉన్నారు మాట్లాడడానికి. కవితతోటి మాట్లాడించాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీకి అసలే లేదు, అవసరం లేదు. మాకేం అవసరం అండి? హరీష్ రావు
సంబంధించి ఆమె ఆరోపణలు చేశారు. వాస్తవమా? కేసీఆర్కి ఏం సంబంధం లేదు, హరీష్ రావు సంతోష్ ఇద్దరి మీద ఆరోపణలు చేశారు. ఆమె హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరు ఓ రాజ్యసభ సభ్యుడు అని చెప్పారు. సో అది సంతోష్ రావు, హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరి మీద ఆరోపణలు చేశారు. అందుకనే సెకండ్ టర్మ్ లో మినిస్ట్రీ తీసుకోలేదని చెప్పారు. మినిస్ట్రీ వీళ్ళు ఇవ్వలేదా, ఆయన తీసుకోలేదా అనేది సెకండరీ. అంటే ఇరిగేషన్ మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పి, మినిస్ట్రీ ఒక 6 నెలలు ఇవ్వలేదు, 6 నెలల తర్వాత ఇచ్చారు. ఇరిగేషన్ మాత్రం ఇవ్వలేదు. కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు, ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చారు. అవునండి, హరీష్ కు సెకండ్ టర్మ్ లో ఇవ్వలేదు ఇరిగేషన్ మినిస్టర్. ఫస్ట్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు కదా, మరి సెకండ్ టైమ్ లో కవిత ఎంపీగా గెలిచిందా? ఓడిపోయింది కదా. నన్ను ఎమ్మెల్సీ చేసి నాకు ఆ పోర్ట్ఫోలియో ఇవ్వండి అని అడిగిండొచ్చు. దానికి కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేయలేదు కావచ్చు. కొన్ని రోజులు వెయిటింగ్ పెట్టిండ్రు హరీష్ కు మంత్రి ఇవ్వకుండా. ఆ తర్వాత మళ్ళీ మంత్రిగా చేశాడు కదా. మరి ఇంకా ఈ సంతోష్ గాడు అనేటోడు వాడు గుండు పిండాల నుంచి గుట్టల వరకు అట్లా మీరు అన్పార్లమెంటరీ సంతోష్ అన్పార్లమెంటరీ ఏముందండి ఇక్కడ ఇంతకంటే ఓకే అండి, ఓకే పర్వాలేదు. ఈ తెలంగాణ అసలు ఆ రకంగా వస్తుంది. అంతకంటే దిగజారి మాట్లాడుతున్న రాజకీయాలు ఇవాళ రేపు ఉన్నాయి. నేను అంత దిగజారి కూడా మాట్లాడాను. కానీ ఇప్పుడు నేనన్నా పేరు చెప్తున్నా ధైర్యంగా. పేరు చెప్పడానికి కూడా భయపడుతుంది కవిత. సంతోష్ పేరు చెప్పడానికి ఎందుకు భయం నీకు? ధైర్యంగా చెప్పు. మరి ఇన్ని రోజులు సంతోష్ అడుగు అండదండలతోటి సంతోష్ నీడలో ఉన్న కవిత, సంతోష్ కు తోడు నీడగా ఉన్న కవిత ప్రతి దాంట్లో కుటుంబ సభ్యురాలుగా నాకు తెలిసినంత ఈ రోజు అన్ని ఛానళ్ళ తిరిగే ఏ నాయకులకు కూడా తెలియదు. ప్రతిసారి సంతోష్ ను ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేసిందే కవిత. అమెరికాలో ఉన్నప్పటి నుంచి ఉద్యమం మొదలు కాక ముందు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా కవిత సపోర్ట్ చేసింది. ఈ రోజు ఎందుకు నన్ను ఇంట్లోకి రానియనప్పుడు అది కూడా చెప్తానండి. ఇల్లు కాదండి, అది ఫామ్ హౌస్ అండి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్. నా మీద ఒక అన్యాయమైన అలిగేషన్ సంతోష్ శోభమ్మ పెట్టిన రోజు, ఆ అలిగేషన్ నా బాబాయ్ తోటి నేను మాట్లాడుకుంటాను ఫామ్ హౌస్ కు వెళ్ళిన రోజు, అక్కడ కేటీఆర్ లేడు, కవిత లేదు, హరీష్ లేదు, శోభమ్మ లేదు, ఓన్లీ సంతోష్ ఒకడే ఉన్నాడు అక్కడ. నన్ను తెరిచి ఉన్న గేట్ ను కూడా మూసేయించి గజరాజుకు కట్టినట్టు లావు గొలుసులతోటి చిన్న తాళం వేసి నన్ను లోపలికి రాకుండా చేస్తే, నేను హరీష్కి ఫోన్ చేశాను, కవితకు ఫోన్ చేశాను, కేటీఆర్కి ఫోన్ చేశాను, వినోద్ కుమార్కి ఫోన్ చేశాను, అందరికి ఫోన్ చేశాను. చేస్తే అప్పుడు ఎందుకు స్పందించలేదు కవిత? దేనికి స్పందించలేదు? ఇప్పుడు సంతోష్ అవినీతి అదే చెప్పడం కాదండి, ఇప్పుడు చెప్పడం కాదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు తనకు ఇబ్బంది అయినప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అప్పుడు ఎందుకు నువ్వు స్పందించలేదు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కవితకు లేదు ఇబ్బంది, నేను కూడా అల్టిమేట్ గా అదే చెప్తున్నా కదా. అప్పుడు ఇబ్బంది లేదు అంటే నీకు ఇబ్బంది అయిన రోజు మొత్తం రాష్ట్రం బగ్గుమనాలే, నీకు ఇబ్బంది అయిన రోజు ఇబ్బంది కాదు. ఇక్కడ కేసీఆర్ కి హరీష్ రావు సంతోష్ కుమార్ వల్లే అవినీతి మరకొచ్చింది, అందుకే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ చేయాల్సి వచ్చిందని తన తండ్రి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్ళింది కాబట్టి కవిత స్పందించింది అని చెప్తుంది. అది కాదండి, కాళేశ్వరం మీద అలిగేషన్స్ ఎన్ని రోజుల నుండి వస్తున్నాయి? కొత్తగా వస్తుందా? 2 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వంలోకి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు నుంచే మా పార్టీ తరఫున కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మేము మాతో పాటు బీజేపీ పార్టీలు అన్ని మొత్తుకున్నాయి. ఇప్పుడు మేము వచ్చినాక మేము మాట్లాడినాము, మేము కమిషన్ వేసినాము, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, నిన్న అసెంబ్లీలో డిస్కషన్ నడిచింది. మరి ఇప్పుడు నీకేదో జరుగుతున్నది, నీకేదో అన్యాయం అవుతున్నది, నీకేదో తేడా వస్తున్నది అనే దాంట్లో ఈ రోజు మళ్ళొక్కసారి కూడా తండ్రి గురించి అలా తప్పు పట్టట్లేదు, తండ్రి గురించి మాట్లాడు. కానీ నువ్వు బీఆర్ఎస్ కంట వేసుకొని మాట్లాడితే ఎవరైనా గానీ ఇప్పుడు పార్టీ ఉన్నా లేకున్నా ఏంటి మాకు ఇబ్బంది, ఇంత దాకా వచ్చిన తర్వాత పార్టీ ఉంటేంది లేకుంటేంది అదేనండి, అదే అర్థమైతుంది. కండువా జాగృతి కండువా వేసుకొని మా నాన్న మీద ఇంత సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే దాంట్లో అర్థం ఏముంది? పార్టీ పోతే పోని, పార్టీ అవసరం లేదు, నాదే పార్టీ నేనే నడిపిస్తా అనేది అందులో అర్థమైతేనే ఉంది కదండి. అంటే తండ్రి మీద అవినీతి ఆరోపణ వచ్చింది అనుకుంటూ తండ్రి పుట్టించిన పార్టీని కూడా మరి ఉంటే ఎంత పోతే ఎంత అంటే, తండ్రి బతికుండగానే తండ్రి పుట్టించిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే అందులో అర్థమేముంది భరత్ గారు? మళ్ళీ ఆవేశంతో వచ్చిన ఎందుకు ఆవేశం ఎందుకు వస్తుందంటే అక్కడ? అంటే కండువా వేసుకునేటప్పుడు కూడా ఆవేశం ఉంటుందా? ఒక ప్రెస్ మీట్ నువ్వు బీఆర్ఎస్ బలిసి ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు బీఆర్ఎస్ కండు వేసుకుంటావా, జాగృతి వేసుకుంటావా? నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాలను, నేను ప్రెస్ మీట్ పెట్టినా, నేను ప్రోగ్రామ్ పోయినా నేను కాంగ్రెస్ కండువా వేసుకుంటా, నా సత్తా కండువాలు వేసుకోను కదండి. ఒకసారి శరత్ గారు ఒపీనియన్ తీసుకుందాం. శరత్ గారు ఏంటి మీ రీడింగ్ ఏంటి? ఇవాళ సడన్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కవిత ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తుందని. ఆమె ఒక ఫేడింగ్ స్టార్ సార్.
ఒక రకంగా ఆరిపోయే దీపం బాగా వెలిగినట్టుగా ఆమె ఏదో మళ్ళా అంటే బీఆర్ఎస్ భావజాల నుంచి దూరంగా పోయిన బీఆర్ఎస్ పార్టీలో నాకేం గుర్తింపు లేదు అంటే ఎంతో కొంత కార్యకర్తలతోనో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సానుభూతి రావాలన్నప్పుడు కేసీఆర్ పేరును వాడుకోవాలా, ఆ రకంగా వ్యవహారాలు చేస్తున్నా. అంతకంటే పెద్ద నథింగ్ మస్ట్ బి రెడ్ అబౌట్ హర్ కామెంట్స్. నోబడీ హాజ్ టేకెన్ హర్ సీరియస్లీ. యాక్చువల్లీ చాలా అవినీతికి పాల్పడి ఆమె వల్లే చాలా మంది పార్టీకి దూరం అయినారనేది వాస్తవం. అది నగ్న సత్యం. అది ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. తర్వాత ఆమె ఇంకా ఏంటంటే నేను కేసీఆర్ కి వారసురాల్ని, కేసీఆర్ భావజాలను నేనే కాపాడతా, కేసీఆర్ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రతీక నేను, ఈ రకంగా అదంతా ఉత్త డ్రామా అండి. అంటే మీరు అన్నారు ఇప్పుడు ఆమె అవినీతి పర్రాలని. ఆమె అంటుందంటే ఈ అవినీతి కేసుల్లో నన్ను ఇరికిచ్చారు, నాకంటే ఎక్కువ అనవసరంగా నన్ను బ్లేమ్ చేశారనేది కదా ఆమె ఇన్ని రోజులు చెప్తుంది. సార్ నేను లిక్కర్ స్కామ్ లో వెళ్ళడానికి కారణమైన వ్యక్తులు వేరే ఉన్నారని కూడా చెప్తుంది పదే పదే. నేను సజీవ సాక్షిని, ఐఎమ్ ది ఎఫెక్టెడ్ పార్టీ. అందరి సంగతి దేవుడేరిగే. ఏం ఎఫెక్ట్ ఆమె నాకే ఫోన్ చేసి చెప్పింది, ప్రభాస్ గారికి 5 ఎకరాల ల్యాండ్ వదిలేట్టు, అది పార్టీకి అవసరము, మనకు పార్టీ నడవాలంటే డబ్బులు కావాలా అని చెప్పి. నేనన్నా ప్రభాస్ ఏమన్నా ల్యాండ్లెస్ పూరా, వాడికి 5 ఎకరాల భూమి వదిలేట మీ డాడీతో చెప్పిస్తే చూద్దాం, అట్లా లేకుంటే లేదని చెప్పినాను. మీకు తెలియదు సార్ చాలా విషయాలు. ప్రభాస్ ఏంటి ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు. ప్రభాస్ ఏంటి? ప్రభాస్ ఇక్కడ షేర్లింగంపల్లిలో ఒక పర్టికులర్ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టాడు. వాడిని బయటికి నెట్టడంలో మేము సఫలీకృతమై వాడిని బయటికి నెట్టి అట్లా వాడు అనొద్దు. ఇక్కడ సినిమా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే అన్పార్లమెంటరీ భరత్, అంతే కదా. వాడు అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కదా. సరే ఓకే రైట్. ఆయన ఐ స్టాండ్ కరెక్టెడ్, నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ రైట్, ఐ రెస్పెక్ట్ యువర్ ఎవరైనా ఎందుకు అనడం. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. If it is anti-social element, we can make call. No. I'll tell you one thing. See, the issue is like this. Actually, ఏమంటే ఆ 5 ఎకరాల ల్యాండ్ కి సంబంధించిన ఈ డిస్ప్యూట్ ఉంటే యాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ గా మేము హైకోర్టులో విన్ అయినాం. ఏమి అది ఆయనకు సంబంధించిన భూమి కాదు, అట్ బెస్ట్ హీ కెన్ ఓన్లీ మేక్ అన్ అప్లికేషన్ ఫర్ రెగ్యులరైజేషన్ అని తర్వాత మేము మా లాక్ అండ్ కస్టడీలో ఉండింది షేర్లింగంపల్లి తహసీల్దార్ వంశీ మోహన్ అని, అప్పుడు అతను లాక్ అండ్ కస్టడీలో పెట్టినారు. ప్రభాస్ మనుషులు వెళ్లి ఆ లాక్ ను పలగొట్టేసేసి ఆ భూమిని అంతా చదవ చేస్తున్నప్పుడు వెంకటరెడ్డి అని మన వంశీ మోహన్ అనే తహసీల్దార్ నాకు ఫోన్ చేశాడు, సార్ ఇది ఎట్లా మరి, వాళ్ళు మళ్ళా వచ్చి కోర్టు ఆర్డర్ మనకు అనుకూలంగా ఉండగా వాళ్ళు భూమిని చదన చేస్తా ఉన్నారు, తర్వాత ఆ గడ్డి అంతా పీకేసి సరిగా చేస్తా ఉన్నారు సార్, తాళం బలగొట్టారు, ఏం చేయాలని. నన్ను యూ గో అండ్ లాక్ ది ప్రిమిసెస్ బికాస్ ఇట్ ఈస్ అండర్ అవర్ కస్టడీ, మనం హైకోర్టులో కేసు గెలిచినాము, వాళ్ళు ఎట్లా ముడతారు అని అన్నాను. అంటే నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సార్, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అన్నారు. అప్పుడు మాదాపూర్ సిఐ వెంకటరెడ్డి అని ఉండే, అంటే నా చేతిలో రెవెన్యూ అండ్ పోలీస్ రెండు ఉండే కాబట్టి నేను ఐ స్పోక్ టు అవర్ ఇన్స్పెక్టర్, ఏమయ్యా నిన్ను డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, హీ వాంట్స్ ప్రొటెక్షన్ టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ ప్రాపర్టీ, హౌ కెన్ యూ కీప్ కట్, గో అండ్ ప్రొటెక్ట్ అంటే పోలీసులను ఇచ్చినాడు. అట్లా మేము అందరినీ ఫ్లష్ అవుట్ చేసినాం, వాళ్ళందరినీ తీసి పారేసినాం ప్రభాస్ కు సంబంధించిన మనుషులను. ఆ తర్వాత ఒక దళారీగాడు వచ్చినాడు, ఏది ఈ ప్రాపర్టీ అంతా మేము కబ్జా పెడతాము, మేము కొనేస్తాము, మేము అది ఇది, మాకు వాడు వచ్చి తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డితో వాడు దిగిన ఫోటోలు, తర్వాత దేవగౌడతో వాడు దిగిన ఫోటోలు, ఇక రకరకాల ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చి చూపెట్టి వాడు ఇండైరెక్ట్ గా అంటే నేను అన్నాను, చూడు ఇట్లాంటి ల్యాండ్స్ విషయాల్లో నేనేం చెయ్యను, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా పెద్ద మనుషులు మాట్లాడితే దాని గురించి నేను ఏదైనా మాట్లాడతాను కానీ, లేకపోతే అదర్వైజ్ ఐ వోంట్ గివ్ యూ అపాయింట్మెంట్, డోంట్ టాక్ ఆల్ దీస్ థింగ్స్ అని అన్నాను. అంటే నేను మీకు ఒక్క నిమిషంలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తితో మాట్లాడిస్తూ చూడు అని చెప్పి వాడు ఫోన్ కలిపి డైరెక్ట్ కవితతోనే మాట్లాడించాడు నాకు. కవితే నాకు చెప్పింది, ఇది ఇతను మనకు చాలా కావాల్సిన వాడు, మన పార్టీకి చాలా నిధులు ప్రొవైడ్ చేస్తాడు, అతని ఫేవర్ లో మీరు బిహేవ్ చేయండి అని. ఎవరి ఫేవర్ అది? హలో, ఎవరు అది? అంటే ప్రభాస్ కు వ్యతిరేకంగానే, ప్రభాస్ సపోర్ట్ గానా? ప్రభాస్ కు సపోర్ట్ గా. మీకు ఎవడిచ్చాడు అధికారం, మీరెందుకు వాళ్ళని తొలగించారు, మీకు అవన్నీ ఎందుకు చేశారు మీరు అని ఇండైరెక్ట్ మాట్లాడితేనే అన్నాను, చూడు తల్లి అట్లా కాదు, ఇది గవర్నమెంటల్ ప్రాపర్టీ, యాజ్ అ పబ్లిక్ గవర్నమెంట్ పీడర్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, సారీ సంథింగ్ మస్ట్ కమ్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, నాట్ యూ, యు ఆర్ నాట్ ఇన్ ఎనీ అఫీషియల్ పొజిషన్, హౌ కెన్ ఐ ఈల్డ్ టు యువర్ అడ్వైస్ అని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను.
దాని తర్వాత కొద్ది రోజులకే నేను అక్కడి నుంచి రిజైన్ చేసి బయటికి రావడం ఇక చాలా సంఘటనలు జరిగాయి అనుకోండి. అంటే నేను అనేది అంత కాదు సార్, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏ వ్యాపారము, ఏ వృత్తి, ఏ రకంగా కవితకు అన్ని ఆస్తులు వచ్చినాయి? అంత ఐశ్వర్యవంతురాలు ఏ రకంగా తయారైంది? సమకాలీన రాజకీయాల్లో అంత త్వరితగతిన అంత ఐశ్వర్యవంతురాలు నా ఉద్దేశం కాదు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ చిన్న ఎమ్మెల్యే కూడా ఆమె కంటే 10 రెట్ల ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎట్లా చెప్తున్నారండి? హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు, నేను పేర్లు చెప్పాను కానీ హైదరాబాద్ లో కాదు, రూరల్ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు కూడా అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. బ్లేమ్ ఎక్కువ కవితను చేసినట్టు ఉన్నారు. కాదు సార్, నో ఇట్స్ నాట్ లైక్ దట్ భరత్. బికాస్ వీ వర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సిస్టమ్, వీ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. అట్లా ఏం లేదు, ప్రతి అంశంలో ఆమె తలదూర్చేది, ప్రతి విషయం. అసలు యాక్చువల్లీ షీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ టు కేసీఆర్. ఆమె కేసీఆర్ యొక్క పరువు ప్రతిష్టలు గంగలో కలచడానికి 90% రీజన్ కవిత, నాట్ అదర్స్. ఓకే, అంటే శరత్ గారు ఇప్పుడు అయితే ప్రభాస్ ఇన్సిడెంట్ లో మరి ఏం జరిగింది? మళ్ళీ కేసీఆర్ నుంచి ఏమన్నా ఏమీ రాలేదు. ఆమె ఇష్టానికి అగేనిస్ట్ గా ఆర్గ్యూ చేసేసి వి వన్ ద కేస్ ఇన్ ది గవర్నమెంట్, ఇన్ ది హైకోర్ట్. అంటే అది ప్రభాస్ కు మళ్ళీ అగేన్స్ట్ గానే జడ్జిమెంట్ వచ్చిందా హైకోర్టు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రభాస్ కి అగేన్స్ట్ గానే జడ్జిమెంట్ వచ్చింది. దాని తర్వాత దాన్ని ఇంకో రకంగా మ్యానిపులేట్ చేశారు. అదంతా పెద్ద స్టోరీ, అది ఈ ప్రోగ్రామ్ లో చెప్పలేం కానీ అదంతా పెద్ద స్టోరీ. ఫైనల్ గా ఏం జరిగింది? ఇప్పుడు అది గవర్నమెంట్ చేతిలో ఉందా, ప్రభాస్ చేతిలో ఉందా ల్యాండ్? ఆ ప్రభాస్ కు రెగ్యులరైజేషన్ చేయడానికని ప్రయత్నాలు జరిగినాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నేను దాన్ని పట్టించుకోలేదు. అంటే ప్రభాస్ సొంత ల్యాండా లేకపోతే ప్రభాస్ ది గవర్నమెంట్ ల్యాండ్? ప్రభాస్ క్లెయిమ్ that he is in possession of that particular property, which is factually incorrect. డైరెక్ట్ గా ప్రభాస్ అయితే ఎవరైనా సంబంధికుల దగ్గర వాళ్ళ? ప్రభాస్ పర్టికులర్ గా ప్రభాస్ తరఫున భీమవరం రాజులు నా దగ్గరికి వచ్చినారు. మీకు ఒక 6 లక్షలు ఇస్తాము, మీరు ఆ కేసును మీరు చేయొద్దు, ఈ కేసును అడ్వకేట్ జనరల్ కు హ్యాండ్ ఓవర్ చేయండి సరిపోతుంది, మీరు ఆర్గ్యూ చేస్తే మేము గెలవలేము అని అన్నారు. ఐ సెడ్ నాన్ సెన్స్ అని అన్నారు. అంటే అంతకుముందు ఈ భీమవరం రాజులు చాలా మంది నా క్లయింట్స్, పెద్ద పెద్ద రాజుస్ నా క్లయింట్స్, వాళ్ళంతా నా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినారు. ఇక నుంచి భవిష్యత్తులో మీ ముఖం చూడమని చెప్పేసి సరే అని కూడా ఒప్పుకొని ఆ కేసును ఇన్సెన్స్ వదిలేయడానికి ఇష్టపడక నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. ఆ తర్వాత నన్ను తప్పిస్తే తప్ప ప్రభాస్ కి మేలు చేయలేమన్న భావనలో ఇక రకరకాల పుల్లలు పెట్టినారు. అదంతా కథ. ఓకే, నేనున్న వరకు ఐ ప్రొటెక్టెడ్ ది ప్రాపర్టీ. ఆఫ్టర్వర్డ్స్ మెనీ థింగ్స్ హావ్ హ్యాపెండ్. ఓకే, సో ఇవాళ చేసిన ఆరోపణలు ఎట్లా చూస్తారు? అవంతా నేను చెప్తున్నాను కదా, ఏదో రకంగా కేసీఆర్ యొక్క ఆత్మాభిమానాన్ని, కేసీఆర్ గౌరవాన్ని, కేసీఆర్ మాన మర్యాదలను, కేసీఆర్ వారసత్వాన్ని మొత్తంగా పుణికిపుచ్చుకున్న వ్యక్తిని నేనే. మిగతా వాళ్ళందరూ ఆర్థిక ప్రలోభాలకు, ఇతరుల విషయాలకు లొంగిపోయి కేసీఆర్ కు ద్రోహం చేసినారు అని ప్రొజెక్ట్ చేయడము, కేసీఆర్ పట్ల ఎవరికైనా సానుభూతి ఉంటే ఆ సానుభూతి పరులను తన పాకెట్ లో వేయడానికి చేసిన కృషి. శరత్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ కు కవిత వ్యాఖ్యల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఏం జరుగుతుంది అమ్మా, ఆమె ఎట్లాగూ ఆమె ఏంటిది, ఆమె అంత పెద్ద క్లీన్ చీట్ ఉండే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అంటే ఏమో అనుకోవచ్చు. ఆమె తన నోటికి ఎట్లా తోస్తే అట్లా మాట్లాడుతుంది. ఆమెను ఓటు పట్టించుకున్నాడు. షీఈ్ ఎ నాన్ కాన్సిక్వెన్షియల్ పర్సన్ అండి. అనవసరంగా ప్రెస్ వాళ్ళు ఆమెకు ఓవర్ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప వాట్ ఈస్ షీ? Just because she is the daughter of KCR, she is being given some audience. Otherwise, who will bother about her? Okay. సో సంగప్ప గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి, ఆ పార్టీ స్పోక్స్ పర్సన్. సంగప్ప గారు, ఏం చూస్తారు ఇవాళ హరీష్ రావు మీద కవిత చేసిన ఆరోపణలు? ఒకటి, వాళ్ళ ఇంట్లో ఉన్న లొల్లి మరింత రోడ్డు మీదకి వచ్చింది. రెండోది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ఆమె ఇండైరెక్ట్ గా కవిత సర్టిఫై చేసింది. అవినీతి జరిగింది, కాకపోతే మా నాన్నకేం సంబంధం లేదు, హరీష్ రావు గారు తర్వాత సంతోష్ రావు గారు వీళ్ళిద్దరే తిన్నారు అని ఆమె వ్యాఖ్యలో కనిపించింది. సో అవినీతి అయితే జరిగిందని ఒప్పుకున్నది కదా డైరెక్ట్ గా. అవినీతి అనే బదులు ఇర్రెగ్యులారిటీస్, అదే ఇర్రెగ్యులర్. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు అందరు కూడా, మీడియా అంతా అవినీతి అంటుంది. ఆమె డైరెక్ట్ గా అవినీతి అనకుండా ఇంకో ఓడి వాడింది. కానీ కవిత గారు ఈ రోజు కాళేశ్వరంలో జరిగినట్టు ఇర్రెగ్యులారిటీస్ అందాం. కాళేశ్వరంలో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఏం జరిగింది? వేల కోట్ల నష్టం జరిగింది రాష్ట్ర ఖజానాకి. రెండవది, ఆ ఇర్రెగ్యులారిటీస్ లో ఏది
మేడిగడ్డ నుంచి తుమ్మిడిహట్టికి మారింది కూడా ఉంటది కదా. సో అది మారిన దగ్గర ఎందుకు మారింది అనేది నిన్న ఆల్రెడీ నిన్న చాలా రోజులు మన మీడియాలో ఉన్న రోజులు నేను మీడియాలో ఉన్నప్పుడు మీరు కొన్ని సంవత్సరాలు 1 year పైగా మీరు కూడా నడిపిస్తున్నారు. సో యావత్ మీడియా మొత్తం కోడై కూస్తుంది, ప్రతిపక్షాలు కోడై కూసినాయి. సో అందులో ఏం జరిగింది అనేది ఆమె ఇండైరెక్ట్ ఒప్పుకున్నది. కాకపోతే నాన్న మంచోడు, నాన్నకేం తెలీదు, వీళ్ళిద్దరే తిన్నారు, వీళ్ళిద్దరే చేశారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. నాన్నని ఒక రకంగా వాళ్ళ నాన్నని సేఫ్ చేసే ప్రయత్నం చేసింది అని అనిపిస్తుంది. సరే, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, కేసీఆర్ కూడా అంటుతుందా, దాని వల్ల కేసీఆర్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుందా లేదనేది వేరే. ఇప్పుడు ఆమె యాటిట్యూడ్ వల్ల, ఆమె ప్రవర్తన వల్ల కేసీఆర్ కూడా నష్టం జరుగుతుందా లేదా అనేది శరత్ అన్న ఇప్పటిదాకా బాగా చెప్పారు. సరే, అది వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఇష్టం అని నేను చెప్పలేను. అది శరత్ అన్న అంటే వాళ్ళ ఆ కుటుంబానికి చాలా రోజులు సన్నిహితంగా ఉండే ఒకప్పుడు ఆయన చెప్పిండు. కానీ ఇప్పుడు మాత్రం కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవం అనేది ధృవీకరణ అయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారని చెప్పాలి, అంతకంటే ఇంకేముంది. బ్రహ్మారావు గారు, సో ఫైనల్ గా ఒకటి, ఇక్కడ ఇప్పుడు ఆమె ఆరోపణల వెనుక ఇప్పుడు అందరూ జనరల్ గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పిఆర్ఓని సోషల్ మీడియా నుంచి తీసేశారు. నాకు తెలిసి బయటకు వచ్చే పరిస్థితి లేకపోతే సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేయకుండా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా మొత్తం టీఆర్ఎస్ ఇవాళతోటి ఇక పూర్తిగా బాయ్కాట్ చేసింది అనుకోండి. ఎందుకంటే కేటీఆర్కి వచ్చేప్పటికి ట్వీట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండ్లో ట్వీట్ చేశారు హరీష్ రావుకు సపోర్ట్గా. సందర్భం వేరే అనుకోండి, 6 అడుగుల బుల్లెట్ నిన్న స్పీచ్ని ఇవాళ ట్వీట్ చేశారంటే అర్థమవుతుంది. సూపర్, మా బావ సూపర్ అని చెప్పి, మా బావ కంటే కేసీఆర్ శిష్యుడు హరీష్ రావు, అంటే కేసీఆర్ ఆశీస్సులు హరీష్ రావుకు ఉన్నాయని చెప్పారు. సో ఇంకా బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం ఖాయం. అంత స్పెక్యులేషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో ఉండొచ్చు, ఆమె కాంగ్రెస్ పార్టీ దానిలో పార్టీ ఉండొచ్చు అని చాలా రకరకాలు వస్తున్నాయి స్పెక్యులేషన్స్. ఏమంటారు మీరు? అసలు మా పార్టీ మీద స్పెక్యులేషన్ ఏందండి, కవిత స్కామ్ చేసిందా చేయలేదా, స్కామ్ జరిగింది అనేది అయితే అందరికి తెలిసింది, అరెస్ట్ చేసింది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ కాకపోవచ్చు, చట్టమే అనుకుందాం, ఏజెన్సీ అనుకుందాం. కానీ అదే పార్టీకి కవిత వెళ్ళలేదు కాబట్టి మరి అదే పార్టీకి వెళ్ళడానికి కోసం మార్గం సుమగం చేసుకోవడానికి కోసము మరి వాళ్ళు చెప్పినట్టే చేస్తుంది కావచ్చు. మా పార్టీకి ఎందుకు చేస్తుందండి? మా పార్టీకి ఏం సంబంధం అండి? సిబిఐ ఎంక్వైరీ, కమిషన్ మీద ఎంక్వైరీ వేసింది మేము, కమిషన్ పెట్టింది మేము, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమంటుంది, ఇస్తున్నది మేము. అన్ని రకాలుగా ఆ రోజు నుంచి అది విపక్షంలో ఉన్నప్పంచేలి ఇప్పుడు అధికార పక్షంలో ఉండి మాట్లాడుతున్నది కూడా మేము. ఇప్పుడు హరీష్ రావు మీద ఆరోపణ అనేది కవిత చేస్తుంది ఏంది అంటే, గతంలోనే కవిత జైలుకు వెళ్లే ముందు నన్ను జైలుకు వెళ్లకుండా చూసుకోండి, కాపాడండి, నేను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నన్ను జైలుకు వెళ్ళకుంటే ఓకే, నేను జైలుకు వెళ్తే మటుకు మీరందరు చేసింది కూడా నేను చెప్తానన్నది టైం కోసం చూసింది. నిన్న కమిషన్ గురించి అసెంబ్లీలో చర్చ నడిచింది కాబట్టి ఈ రోజు కవిత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. హరీష్ కే ఇందులో ఉంది అని ఎందుకు టార్గెట్ చేసింది ఫస్ట్ టైం? అదే చెప్తున్నా కదండి. ఇంతకు ముందేమో కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పింది కానీ ఎవరి పేరు చెప్పలే. అవును, ఫస్ట్ గా ఇప్పుడు స్పెల్ అవుట్ చేసింది హరీష్ రావు. అవునండి, ఇప్పుడు కాళేశ్వరం కట్టడం నుంచి కూడా అనలేదు, కాళేశ్వరం కట్టడం నుంచి కూలడం వరకు తర్వాత చెప్పిందా? ఫస్ట్ రాజ్యసభ సభ్యుని, తర్వాత భరత్ గారు కాళేశ్వరం కట్టడం నుంచి కూలడం వరకు అందులో కేసీఆర్ హరీష్ రావు ఉన్నాడు అనేది బీజేపీతో పాటు మా పార్టీ కూడా అంటుంది. కాబట్టి హరీష్ అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి హరీష్ మీద ఆల్రెడీ వాళ్ళకు వైరం నడుస్తున్నది కాబట్టి ఇప్పుడు తనకు అనుకూలంగా సమయం సందర్భం వచ్చింది కాబట్టి హరీష్ మీద టార్గెట్ చేసింది. అంటే కేటీఆర్ ను మళ్ళీ ఒకసారి ఇప్పుడు మాట్లాడొద్దు. మొన్నటి వరకు హరీష్ ను మాట్లాడలేదని ఇప్పుడు మీరే అన్నారు కదా, మొన్నటి వరకు కేటీఆర్ నంది, ఇప్పుడు హరీష్ అంటుంది. ఎందుకు చెప్పలేదండి? అవుట్ రైట్ గా అంతటి చెప్పింది, నేను కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకొని ఓన్లీ కేసీఆర్ అయిన నాయకుడు, నేను ఎవరిని కూడా అన్నదండి. కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోను, గ్రీక్ వీరుడు, లీక్ వీరుడు అనుకుంటే ఆ పేర్లు కూడా పెట్టింది కదా. డెఫినెట్ గా ఉన్నాయండి. అక్కడ ఎవరికి సఖ్యత లేదు. ఇది ఒక సందర్భము. కాంగ్రెస్ పార్టీయే హరీష్ రావు మీద ఉన్నాడు అన్నప్పుడు కవిత బయట జరుగుతుంటే మీ చిన్నాన్న ఎందుకు రెస్పాండ్ కావట్లేదు కేసీఆర్? ఆయన రెస్పాండ్ అయ్యేటప్పుడు అవుతాడండి. ఆమె వెళ్ళిపోవాలి. ఒకసారి పిలిచి మాట్లాడితే ఆమె
ఆయన చాలా సార్లు గతంలో చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి చేసే తప్పులకైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నా గానీ చాలా సార్లు ఆయన మందలించేవాడు, చెప్పేవాడు. ఆయన వినకపోతే మీ కర్మకు మీరు జావండి అని అనుకొని వదిలేస్తాడు అంతే తప్ప ఇప్పుడేమో ఎవరు చిన్నపిల్లలు కాదు, కొట్టలేడు, తిట్టలేడు, క్రమశిక్షణలో పెడదామంటే కూడా ఉండే పరిస్థితి లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది కాబట్టి దానికి ఏం చేయలేరు. ఇంకా మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినారు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని కూడా ఇప్పుడు అంది హరీష్ రావు ఒక్కడే చేసిండా అవినీతి, మరి హరీష్ రావుని ఎందుకు తప్పించిండ్రు ఏంటి అని. మరి కవిత అడిగిన దానికి, కవిత ప్యాకేజీకి మెగా కృష్ణారెడ్డి గారు ఒప్పుకోలేదు అనేది బీఆర్ఎస్ పార్టీలో అనుకుంటున్న మాట నాకు తెలిసింది. కవిత ఏదైతే ఇప్పుడు బంజారా హిల్స్ లో ఇల్లు కట్టుకుందో ఆ ఇల్లును మెగా కృష్ణారెడ్డిని కట్టించమని అడిగిందట. అది ఎన్ని వందల కోట్లో తెలియదు. కట్టించమని అంటే ఎందుకుంటే ఇల్లు 100 కోట్లు ఉంటాయి, ఎందుకుంటే 100 కోట్లు ఉంటాయి. ప్లేస్ కు 100 కోట్లు ఎందుకుంటది భరత్ గారు? ఇల్లు కట్టడానికి 100 కోట్లు ఉంటది, ప్లేస్ కే 100 కోట్లు ఉంటదా అండి? ఇప్పుడు ఫామ్ హౌస్ అనుకోండి, చాలా పెద్ద ఏరియాలు బంజారా హిల్స్ లో. ఇప్పుడు చూడండి, బంజారా హిల్స్ లో కొన్ని ఇల్లు చూడండి భరత్ గారు, మీరు ఇల్లు కట్టడానికి 100 కోట్లు, ఇల్లు కట్టడానికి డెఫినెట్ అయితే 100 కోట్లు అవుతుంది భరత్ గారు. ఎందుకు కాదు 100 కోట్లు? మీరు రండి, నేను చూపిస్తా. 100 కోట్లు కాదు, 100 నుంచి 1000 కోట్లు ఇల్లులు కూడా ఉన్నాయండి, నేను చూపిస్తారండి. మీరు డెఫినెట్ గా ఉంటాయి, ఎందుకు ఉన్నాయండి? ఏ ఒక్క వస్తువు కూడా మన ఇండియా వస్తువు వాడకుండా అన్ని పార్టీలకు ప్యాకేజ్ ఇచ్చి ఎందుకు మిగతా వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నారు? మెగా కృష్ణారెడ్డిని అడగాలి, నన్ను అడుగుతారు ఏంటంటే. బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాడు, బీఆర్ఎస్ కు ఇచ్చేసాడు, అందరికి అది చేశాడు. ఎందుకు మిగిలింది బాబు షర్మిల, కవిత ఇద్దరు గురించే వాళ్ళిద్దరే ఆరోపణ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు అమ్మేశాడు మెగా కృష్ణారెడ్డి. మీరు అన్ని పార్టీలను ఎందుకు కలుపుతారండి? మా పార్టీని ఎందుకు కలుపుతారండి? తీసుకుంది ఎలక్ట్రల్ బాండ్స్. మీరు మా పార్టీని కలపొద్దు, మా పార్టీని కలపొద్దండి. మా పార్టీని మీరు ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దండి, కలపొద్దు. మేమే ఆయనకు ఆయనే అంటారు ఇప్పుడు 300 crores ఏది ఎలక్ట్రల్ బాండ్స్ మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సపోర్ట్ ఉన్నది బీజేపీ పార్టీ మెగా కృష్ణారెడ్డి గారికి. మేమేమున్నామండి, మేమేం చేస్తున్నాం చెప్పండి? అంతెందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని చెప్పమాను, నాకు ఎలక్షన్ ఫండ్ ఇవ్వలేదని శ్రీధర్ బాబును చెప్పమాను, అయితే వీళ్ళలో ఏ మంత్రిని చెప్పమానండి, నాకు రాలేదు మెగా కృష్ణారెడ్డి నుంచి డబ్బులని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చెప్పమానండి. ఎవడు చెప్తాడు? శరత్ గారు ఇప్పుడు మా పార్టీ నాయకుల పేర్లు ఇప్పుడు అవి మాట్లాడుకోవడం అవసరం ఏంటండి? మరి అట్లంటే బీజేపీ వాళ్ళకు కూడా ఇచ్చిండొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిందనేది కూడా మీకు అందరికంటే ఎక్కువ మీకు తెలిసిన అంశం. ఇప్పుడు కేవలం మా పార్టీ నాయకుల పేరు ఎందుకు ఎత్తుకుంటున్నారండి? ఇప్పుడు మాట్లాడింది కవిత, మాట్లాడింది మెగా కృష్ణారెడ్డి గారి నుంచి. అయితే శరత్ గారు దయచేసి మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ మా మంత్రుల గురించి ప్లీజ్ ఆరోపణలు చేయకండి. మా మంత్రులు తెలంగాణ కోసము వాళ్ళ మంత్రి పదవులను కూడా త్యాగం చేసిన వాళ్ళు ఎవరు? మా నాయకులు అండి. మా శ్రీధర్ బాబు గారు కానివ్వండి, మా వెంకటరెడ్డి గారు కానివ్వండి, తెలంగాణ కోసము మంత్రి పదవులను వదులుకున్న వాళ్ళండి. వాళ్ళ పదవులను త్యాగం చేసిన వాళ్ళు. ఇప్పుడు నేను కూడా రేపు ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎవరైనా ఫండ్ ఇస్తా అంటే తీసుకుంటా, కానీ మేమేం అది డిమాండ్ కమాండ్ కాదు కదండి. మేమేం అడ్డదారుల వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వట్లేదు కదా. అడ్డదారుల కాంట్రాక్ట్ అంటే మరి బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఇచ్చింది బీఆర్ఎస్, మీరు అడ్డదారులు ఇవ్వలేదు అంతేనా? లేదండి, కాళేశ్వరం కట్టింది ఎవరండి? మెగా కృష్ణారెడ్డి. ఇచ్చింది వాళ్ళు. మరి అదే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ వానికి ఇవ్వలేదు కదా, అప్పుడు ఇస్తున్నప్పుడు మాట్లాడలేదు కదా. మరి కాదండి, ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని అంటున్న కవిత, అప్పుడు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ కట్టబెడుతుంటే కవిత కళ్ళు మూసుకుందా? మరి అప్పుడు ఒక తెలంగాణ వాడికి ఇవ్వాలి అని ఎందుకు అనుకోలేదు? మన తెలంగాణలో లేరా కాంట్రాక్టర్లు? మామూలు నుంచి మా సంపన్నులైన కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు, మన వాళ్ళకి ఇవ్వాలని అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు మాట్లాడుతుంది ఎందుకు? ఇప్పుడు కాంట్రాక్ట్లు రిటైనింగ్ వాళ్ళు కూలితే ఏం చర్య తీసుకున్నారు? కాళేశ్వరం అంటారు కదా, సుంకిశాల కూలింది కదా, ఎవరన్నా నోరు మెప్పుతున్నారా? కేటీఆర్ అన్నాడు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు బీఆర్ఎస్ కు ఫండింగ్ చేయట్లేదు, పార్లమెంట్ ఎలక్షన్ నుంచి బంద్ చేశారు ఫండింగ్, కాబట్టి వాళ్ళు మాట్లాడారు.
ఇప్పుడు సుంకిశాల కూడా కూలింది కదా, మరి దాని మీద ఏంది చర్యలు? అది కూడా నష్టమే కదా. ఎక్కడ కూలిందండి? ఏం కూలలే సుంకిశాల ఉన్నాయి కదా, మొత్తం ఏం కూలలేదు. చెప్తానంటే రాజకీయాల్లో లేదండి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడే ఇప్పుడు దాదాపు లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఏమన్నా కూలినాయా భరత్ గారు? You must be respectable to what, sir? మీరు ఆమెను ఎంబరాస్ చేయడం కరెక్ట్ కాదు. రమ్యారావు గారిని అంటే కాంగ్రెస్ పార్టీ కాదండి. మా పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఎక్కడన్నా కూలినాయా చెప్పండి మీరు? మా పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఎక్కడన్నా కూలినాయా, కుంగినాయా? మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది మెగా కృష్ణారెడ్డికి, ఇప్పుడు తిడుతున్నది కవిత మెగా కృష్ణారెడ్డిని. ఎందుకు తిడుతున్నది మరి ఇప్పుడు చెప్పండి? మరి ఆ మెగా కృష్ణారెడ్డి అప్పుడు నిఘా కృష్ణారెడ్డి ఎట్లా అయిండు? అప్పుడు నిఘా కృష్ణారెడ్డి అయింది, ఇప్పుడు తుగా కృష్ణారెడ్డి, ఇంకేదో కృష్ణారెడ్డి అవుతున్నాడా అండి? బోగ కృష్ణారెడ్డి అవుతున్నాడా? అంటే మనం నచ్చుతోటి నచ్చకుంటోట అండి? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏంది? ఎందుకు ఇంకా మళ్ళీ ప్రజలను ఒక్కొక్కసారి మళ్ళీ మభ్య పెడుతున్నారు? ఓసారి బీసీ వాదం అంటారు, ఓసారి సిబిఐ ఎంక్వైరీలు అనుకుంటూ. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని ఇప్పుడు సిబిఐకి ఇవ్వకుంటే ఇవ్వలేదని బీజేపీ వాళ్ళు అంటారు. ఇస్తే కవిత ఇట్లాంటది అంటే మరి ఎట్లా చేయాలి? ఏది చేసినా గానీ ప్రజల క్షేమం కోసం మేము చేస్తున్నామండి, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి కవితకు అంటగట్టకండి దయచేసి. కాంగ్రెస్ పార్టీకి కవితకు సంబంధం లేదండి. కాంగ్రెస్ పార్టీ లీడర్ గా పక్కన పెట్టండి. అల్టిమేట్ ప్రశ్న చెప్పండి. ఇప్పుడు రేపు కవిత గారు కాంగ్రెస్ కు వస్తా అంటే రమ్యక్క అడ్డుకుంటారా అయింది? దానికి ఖండిస్తున్నారు సంగప్ప గారు. ఎందుకు వస్తారండి? మాకేం అవసరం సంగప్ప గారు? మాకేం అవసరము? మాకు అవసరమే లేదు. మీకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తుందండి? మాకేం అవసరం అంటే చెప్పేది ఉంటే కవిత వస్తా అన్న సందర్భంలోనే చెప్పేవాళ్ళం. ఎందుకు చెప్తున్నాము? ఆల్రెడీ మీ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అంతటా వచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ కవిత వస్తా అంటే కూడా వ్యతిరేకించింది అని. మళ్ళా రమ్మనే అవసరం మాకేముందండి? కవితకంతే ఎక్స్పోజ్ అవ్వకుండా మంచి నాయకురాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాకే చాలా మంది ఉన్నాం, మాకే చాలా మంది కార్యకర్తలు ఉన్నాం, నాయకులు ఉన్నారండి. కీలకంగా మంత్రులు కూడా అయినరు. కాదండి, ఇప్పుడు కవిత పొలిటికల్ క్రైసిస్ లో, ఆధిపత్య క్రైసిస్ లో ఉంది కాబట్టి ఏదో ఒక పార్టీకి రావాలనుకుంటది. మీ పార్టీ జైల్లో వేసిద్దనే కోపం ఉంది కాబట్టి మా పార్టీకి రావాలనుకుంది. మా పార్టీ నో చెప్పింది. రావాలని అనుకుందా? డెఫినెట్ గా అనుకుందండి, డెఫినెట్ గా అనుకుంది. అయితే రమ్యక సగమే నిజం చెప్తుంది. అప్పుడు రావాలనుకున్న మాట వాస్తవం. అప్పుడు ఆల్రెడీ ఒక మంత్రి పదవి అవన్నీ డిస్కషన్ కూడా అయినాయి అని అక్క చెప్పినట్టు మనం వార్తల్లో చూసాం, చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కవిత వెనుక ఉండి నడిపిస్తుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే అంత ధైర్యంగా సొంత పార్టీ విమర్శించే స్థాయికి వచ్చింది అంటే ఆమెకు నెక్స్ట్ ఇంకోటి ఏదో పొలిటికల్ వెన్యూ, పొలిటికల్ స్టేజ్ ప్లాట్ఫామ్ ఆమెకు ఉంది రెడీగా అనేది ఒక డిస్కషన్. ఆ ప్లాట్ఫామ్ ఎట్లా 100% నాకంటే ముందు అక్కడే చెప్పింది. బీజేపీకి ఎట్లాగో రాదామే, బీజేపీకి రాదు అనలేదు. బీజేపీ మీద కోపం ఉంది కాబట్టి మా పార్టీ మీద ఎందుకు స్పెక్యులేషన్స్? మరి మీ బీజేపీ వాళ్ళు కూడా కొన్ని రోజులు నువ్వు ఇట్లా కాంగ్రెస్ మీద పోరాటం చేసినట్టు, తండ్రి మీద పోరాటం చేసినట్టు ఉండమ్మా. ఆ తర్వాత మెల్లగా మేము అసోసియేట్ చేసుకుంటాము. ఎట్లా చేసి బీజేపీ బలపడాలి, బీజేపీ పార్టీ రావాలి, గవర్నమెంట్ రావాలి. కాబట్టి ఇది కూడా మీ ప్లాన్ బి లాగా కావచ్చండి. చెప్పండి. వాళ్ళ నాన్నకే లెటర్ రాసింది, బీజేపీతో మీరు కలుస్తారేమో అన్న అనుమానం ఉంది నాకు అని. సంగప్ప అన్నగారు, మీరు ఎక్కడైనా ఏకనాథ్ షిండేలను చేస్తారు. గతంలో కవితనే చెప్పింది, ఆ ఫామ్ హౌస్ ఫైల్స్ సందర్భంగా నన్ను ఏకనాథ్ షిండేకి రమ్మన్నారు, నన్ను బీజేపీ వాళ్ళు రమ్మన్నారు, కానీ నేను పోలేదు అనేది కవిత చెప్పింది. అందులో వాస్తవం ఏంటో నాకు తెలియదు. మేము అన్ని ఆరోపణలు చేసినాక ఆమె ఎట్లా ఏకనాథ్ షిండే దోనాథ్ షిండే చేస్తామక్క చెప్పింది కదండి, ఆమె చెప్పింది కదా. అంటే ఆమె చేస్తే అవుతాం, ఆమె ఒప్పుకుంటే చేర్చుకున్నారు కదా. సంగప్ప గారు ఇప్పుడు 2018 ఎలక్షన్స్ కు ముందు కవిత మీ పార్టీకి వస్తా అని మాట్లాడుకుంది నిజమా కాదా? మీరు చెప్పండి. 2018 ఎలక్షన్ కు ముందు కవిత బీజేపీకి వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ లో, మీ గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ కు మాట్లాడుకుంది వాస్తవమా కాదా? మీరు చెప్పండి. నేను ఎక్కడైతే వార్తలు చూడలేదు అక్క, మరి మీరు చూస్తున్నారు కదా. ఏ వార్తలు వచ్చినట్టయితే నాకు తెలియదు. అప్పుడు మీడియాలో ఉన్నా, నేను మీడియాలో ఉన్నా కూడా ఈ వార్త ఎక్కడ చూడలేదు. భరత్ ఏమైనా చూసినా చెప్పమనండి. ఇంటర్నల్ గా మాట్లాడుకుంది, సీక్రెట్ గా మాట్లాడుకుంది, మెయిన్ కోటరీలో మాట్లాడుకుంది. బయటకు ఎట్లా వస్తుందండి? ఇట్లా ప్రెస్ మీట్ లో లేకుంటే మీడియాలో చెప్తే బయటకు వస్తుంది. కానీ ఢిల్లీలో ఒకటి నేను ఒక మాట, ఇప్పుడు మీ సోదరి వస్తామంటే కాంగ్రెస్ పార్టీ మీరు వెల్కమ్ చేయొచ్చు కదా.
దీనికోసం వెల్కమ్ చేస్తాం. మాకు అవసరం ఏముందండి? మీరు కూడా అదే వ్యక్తుల చేతిలో బాధితులు కదా, అంతే కదా. మీరు కేసీఆర్ తో మీ గ్యాప్ రాకపోతే మీరు బీఆర్ఎస్ లోనే ఉండేవాళ్ళు, మీ భర్త ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు, మీరు ఎమ్మెల్యేనో ఎంపీ అయ్యేవాళ్ళు, అంతే కదా. అంతే, అందరికంటే ముందు మీ భర్తనే కదా కరీంనగర్ పార్లమెంట్. మేము ఎమ్మెల్యే ఎంపీలు అని ఆలోచించలేదండి. బాబాయ్ అన్నట్టు ఆయన కుటుంబ పెద్ద కాబట్టి, ఆయన పుట్టించిన పార్టీ కాబట్టి ఒక పెద్ద నీడలో ఉండాలని అనుకున్నాం. కానీ వీళ్ళలాగా మిడిల్ వచ్చి మేము హైజాక్ చేయలేదు. మేము ఏ రకంగా ఉద్యమం నడిపినాము అనేది సంగప్ప అన్న గారికి తెలుసు, తమ్ముడికి సంజయ్కి తెలుసు, అందరికి తెలుసు. కానీ మధ్యలో మమ్మల్ని ఎంత ఆగం చేసిండ్రు, ఎంత ఇబ్బంది పెట్టిండ్రు, ఎన్ని రకాల కష్టాలు పెట్టిండ్రు, ఎన్ని రకాల కష్టాలకు మౌనం గోర్చుకొని 11 సంవత్సరాలు అడవుల్లో ఉన్నట్టు ఉండుకుంటూ ఈ రోజు ఈ వరకు మేము రాగలిగినాం. అన్ని రకాలుగా అధికారాలు అన్ని రకాలుగా అనుభవించి, తెలంగాణ పేరు మీద అనుభవించి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అగ్యమగోచరంగా పార్టీ ఉనికి కరెక్ట్ లేని సమయంలో పార్టీకి అండదండగా, తండ్రికి అండదండగా ఉండాల్సిన కవిత ఈ రోజు కండువా వేరే వేసుకొని ఈ రోజు మాట్లాడడం అది ఇంతవరకు కేసీఆర్ కి సపోర్ట్ చేస్తూనే కదా. ఏం స్పందన గారు మళ్ళీ మీరు అట్లా అదే సపోర్ట్ చేస్తారు. మరి బీఆర్ఎస్ కండువా ఎందుకు లేదండి? బీఆర్ఎస్ కండువా ఎందుకు లేదు? తండ్రికి సపోర్ట్ ఉన్నట్టయితే బీఆర్ఎస్ కండువా ఉండాలి కదా. మరి తన సొంత కండువాతో ఏమి అవసరము? తన సొంత కండువా దేనికోసం వేసుకుంటారు? దీంట్లో ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? ఇంకా మీరు అట్లాగే సపోర్ట్ చేస్తారు. తెలంగాణ జాగృతి ఇదివరకు కూడా ఉంది కదా సెపరేట్ అసోసియేషన్. మీరు చూడండి, మొన్నటి వరకు కవిత ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ కండువా వేసుకునేది. ఇప్పుడు ఎందుకు ఈ మధ్య కాలంలో జాగృతి కండువా వేసుకుంటుంది? తన జాగృతి అధ్యక్షురాలు జాగృతి కండువా అని అన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండుకుంటూ మరి అంటే వాళ్ళ నాన్న అధ్యక్షుడు, వాళ్ళ నాన్ననే తండ్రి, మరి ఆయన చేస్తున్నాయే కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు మా పార్టీ ఏదైతే బీసీ ఆర్డినెన్స్ చేస్తే అది కరెక్ట్ కాదు అని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. రైట్ కరెక్ట్ అని మా కాంగ్రెస్ వాళ్ళ కంటే ముందు కవితనే సంబరాలు చేసుకుంది. మరి అంటే కేసీఆర్ నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని అందరికంటే ముందు, మాకంటే ముందు కూడా కవితనే అంటున్నట్టు కదా, కవితనే శంకిస్తున్నట్టు కదా. శరత్ గారు ఇది ఎక్కడి దాకా వెళ్లే అవకాశం ఉంది? మీ అంచనా ఏంటి? సస్పెండ్ చేస్తుందా బీఆర్ఎస్? అది వాళ్ళ ఇంటర్నల్ ఎఫైర్ అండి. ఏం సస్పెండ్ చేసినా ఇవన్నీ దగ్గరగా చూశారు కదా, కేసీఆర్ చాలా దగ్గరగా 7 సంవత్సరాలు చూశారు. బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ సార్. తర్వాత కేసీఆర్ కి కవిత ఒక వీక్నెస్ కాబట్టి ఏం జరిగినా ఒట్టిగా. రమ్యారావు గారు కూడా బ్లడ్డే, సేమ్ బ్లడ్డే. అయితే సరే వదులుకున్నారు కదా, రమ్యారావు గారు కూడా సేమ్ బ్లడ్డే కదా. అట్లా రమ్యారావు వేరు, కవిత వేరు. కేసీఆర్ తెలుసా అంటే రమ్యారావు గారు గతంలో చెప్పారు ఆమె నా బిడ్డ, పెద్ద బిడ్డ అని చెప్పుకునేవాళ్ళు, అంతేనా? ఏమని చెప్పారు? అన్న బిడ్డ అయినా పెద్ద బిడ్డ అని పెద్ద బిడ్డ లాంటిది, పెద్ద బిడ్డ అది వేరండి. ఆ పదజాలం మనం బాగా వాడతాం అన్నదమ్ముల విషయంలో, కానీ దాయాదుల మధ్య కొట్లాట చాలా ఉంటది. మనం మహాభారతం నుంచి చూసినాము. అంత సులభంగా మీరు అట్లా ఫాదర్ కి కేసీఆర్ కొట్లాట ఉందా? అస్సలు లేదండి, ఏ మాత్రం లేదు. అసలు ఎవరికి కూడా లేకుండా చెల్లెలు 9 మంది అక్కల. అవును, అక్క చెల్లెలు 9 మంది అక్క చెల్లెలు, ఒక్కళ్ళే 2 అన్నదమ్ములు. అవును, ఏం లేదు కొట్లాట ఏం లేదండి, చాలా బాగుండేదండి. ఈ టిఆర్ఎస్ పార్టీ పుట్టేంత వరకు కూడా మేమందరం కూడా కవిత, కేటీఆర్, మేమందరం కూడా చాలా యూనిట్ గా చాలా మంచిగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ శకున్ గాడు వచ్చిండో అప్పటి నుంచే మొత్తం మొత్తం హసన సామ్రాజ్యాన్ని నాశనం చేసినట్టు ఈ కల్వకుంట్ల మీరెందుకు అలర్ట్ చేయలేదు? అప్పుడు మీరు అంతా కలిసే ఉన్నారు. నేను అలర్ట్ చేశాను కాబట్టి నేను బయటకు వచ్చే పరిస్థితి వచ్చిందండి. నేను బయటకు వచ్చేసిన, నాకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ కాబట్టి నేను బయటకు వచ్చేసి నా సెల్ఫ్ స్టాండ్ గా సింగిల్ లేడీగా నేను బయటకు వచ్చిన. ఈ ఒక రకంగా ఈ సంతోష్ అనే వాడండి, మీకు తెలియదండి, వాస్తవం తెలియాలి. ఫామ్ హౌస్ ముచ్చట కూడా మీరు తీశారు. నా బాబాయ్ తోటి మాట్లాడుకోవడానికి అలిగేషన్ పెడితే నేను ఫామ్ హౌస్ కి వెళ్తే నా మీదనే అట్రాసిటీ కేసులు పెట్టించి నన్ను చాలా ఇబ్బందుల పాలు చేసింది సంతోష్. అయినా నేను ధైర్యంగా ఉన్నా. అప్పుడు మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారే నాకు సొంత అన్న లెక్క, దేవుడిచ్చిన అన్న లెక్క నాకు ఆయన సాయం చేసిండు. ఆ రకంగా నన్ను జైలుకి కూడా పంపించాలని ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేయాలనో అని చేసిండండి. కుటుంబ సభ్యురాలైన నా మీదనే చేస్తే పార్టీల జెండా మోసిన కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జెండా మోస్తున్న నాయకులు, బోయిల్ లెక్క పల్లకిని మోసిన వాళ్ళందరినీ కూడా ఎంతో మంది మంత్రుల నుంచి మొదలు పెడితే చిన్న స్థాయి నాయకులను కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేసిండు. ఈ రోజు పార్టీ నాశనం, కుటుంబం నాశనం. అసలు పార్టీని నమ్ముకొని
పార్టీ బాగుపడితే కేసీఆర్ ఐడియాలజీ అనుకోండి, తెలంగాణనే అనుకోండి, పార్టీ కోసం ఉన్నోళ్ళు ఈ రోజు వేల మంది లక్షల మంది ఆగమాగమైపోతున్నారు వీళ్ళ మాటల వల్ల, వీళ్ళ చేష్టల వల్ల. అంటే ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు మేము కూడా ఆశిస్తాం. బీఆర్ఎస్ బాగుపడ్డ వాళ్ళు చాలా మంది బాగుపడ్డారు. చాలా మంది ఎక్కడ బాగుపడ్డారండి? బాగుపడలేదండి. కోట్ల మంది లక్షల మంది కార్యకర్తలు ఉంటే బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది? సంతోష్ కు నచ్చినట్టు మెచ్చినట్టు ఉన్న వాళ్ళు బాగుపడ్డారు. శరత్ గారు బాధితులే, నేను బాధితులే, అట్లా చాలా మంది ఉన్నాం కదండి. ఎంతమంది లేదు? లాస్ట్ కు సివి ఆనంద్ గారు కూడా బాధితులే, సంతోష్ బాధితులే. కమిషనర్ పోలీస్ అవునండి, ఆయన కూడా బాధితులే. పాపం ఆయనను కూడా డీజీపీ కానియకుండా అడ్డుకున్నాడు. రమయ్య గారు ప్రతిసారి కొత్త విషయం. సో అయితే అది వాస్తవం కాదా? ఒకటి ఇప్పుడు మీరు ఏమైనా సరే ఇప్పుడు చేస్తున్న దానిలో బీఆర్ఎస్ అయితే దీని వెనుక మీ పార్టీని బ్లేమ్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ బ్లేమ్. సమస్య లేదండి, మా పార్టీని ఎందుకు బ్లేమ్ చేస్తారండి? ఇప్పుడు కమిషన్ వేసింది కుటుంబాలను చీల్చుతున్నారు. కుటుంబాలు చీల్చు కవిత కట్టవేసి మా పార్టీకి తీసుకున్నామండి. మేమెందుకు కుటుంబాన్ని చీల్చుతున్నాం? మాకు జగన్ కుటుంబం అదంతా అవసరం లేదండి. ఈ కుటుంబాన్ని చీల్చాల్సిన అవసరం మా పార్టీకి లేదు. మేమెందుకు చీల్చినామండి జగన్ కుటుంబం? జగన్ కుటుంబం మేము అంటే చీల్చింది ఏముందండి? మేమెందుకు ఇష్టం? అసలు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఏమైనా పోలిక ఉందా అండి? ఒక్క నిమిషం. అప్పుడు వైఎస్ చనిపోయిన వెంటనే వైఎస్ వివేకానంద రెడ్డి మీ వైపు తిప్పుకొని పోటీ చేయించి అట్లా చీల్చారు. ఇప్పుడు వైఎస్ చనిపోయిన తర్వాత షర్మిలను తెచ్చుకొని అక్కడ ఆ కుటుంబాన్ని కాదండి. కాదు భరత్ గారు, తండ్రి చనిపోగానే తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాల సేకరణ చేయించిన కొడుకు మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి కుటుంబానికి అండదండంగా ఉంటాము అని వీళ్ళు చెప్తే, ఈయననేమో ఆడ శవం పోక ముందే సంతకాల సేకరణ ఉంటే ఎవరు చీల్చినట్టండి పార్టీని? పార్టీకి ఎవరు అండదండగా ఉన్నారండి? శరత్ గారు మీరు నమ్ముతున్నారా దీని వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది అని? మీ ఇష్యూ అంతా వేరే వైపు డైవర్ట్ అవుతుందని నా బాధ. ఎట్లా? ఏ విషయంలో? అంటే అసలు యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇవాళ నాకు చెప్పిన అంశం ఏంది? నేను నెక్స్ట్ కాళేశ్వరం టాపిక్ ఉంది, సిబిఐ కేసు. ఇప్పుడు అసలు ఈ మధ్యలో ఏంటంటే కవిత హరీష్ రావు మీద సంచలన ఆరోపణ చేసింది. చర్చ పెట్టకుండా ఉండలేం కదా, చాలా సంచలన ఆరోపణ కదా. కవిత ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా మాట్లాడినప్పుడు ఏ మీడియా అయినా తీసుకోవాల్సింది. అది వేరు. ఓకే, ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ విత్ యూ, బట్ ఐ థింక్ షీ హస్ ఆక్యుపైడ్ మోర్ స్పేస్ దాన్ వాట్ షీ డిజర్వ్స్. స్పేస్ ఇవ్వాల్సిందే కదా. కేసీఆర్ కూతురు కదా, కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ. కేసీఆర్ కూతురు కాకుండా మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీలో 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. ఎందుకంటే 2006-07 నుంచి యాక్టివ్ గా ఉన్న వ్యక్తి వచ్చి ఆ పార్టీ మీద ఆరోపణ చేస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా స్పేస్. బెనిఫిషియరీ భరత్, అంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ వెళ్ళిపోతే స్పేస్ ఇచ్చామా లేదా? ఎన్ని వారం చాలా రోజుల పాటు ఇచ్చాం. అంటే చెప్తున్నా, ఇంకా చాలా మంది వెళ్ళిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చాం కదా స్పేస్. చాలా మంది స్వామి గౌడ్ వెళ్ళిపోయినప్పుడు ఇచ్చాం. అంటే మై ఫీలింగ్ ఇస్ దట్ అండ్యూ అడ్వాంటేజ్ ఉందేమో. 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడు స్పేస్ ఇచ్చాం. ఆబ్వియస్లీ ఇప్పుడు వెళ్ళిపోలేదు, కానీ కాళేశ్వరం గురించి అంత ఆ విధంగా ఆరోపణ చేసినప్పుడు సక్సెస్ఫుల్ ఇన్ a way grabbing the space in the news media, that too in the prime time, by making this kind of frivolous allegations and all. Frivolous allegations ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉండాలి కదా. See, you are talking about somebody, what is the proof? పోనీ అక్కడైనా ఈజ్ క్లియర్ అబౌట్ వాట్ షీ టాక్స్ అబౌట్? ఆమె క్లారిటీగా చెప్పగలుగుతుందా ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని? అండ్ మోర్ ఓవర్, వాట్ ఈస్ ది టైమింగ్? ఏ టైంలో మీరు మాట్లాడాలండి? ఇవన్నీ అంశాలు జరుగుతున్నప్పుడు ఆర్ యు నాట్ కో బెనిఫిషరీ? కానీ ఇప్పుడు కవిత జైల్లో ఉన్నప్పుడు హరీష్ రావు కూడా పాప ఢిల్లీలో తిరిగారు కదా చాలా ఎక్కువగా. నేను అన్గ్రేట్ఫుల్నెస్ అనేది ఆమె ఎవ్రీ నర్వ్ లో ఉందండి. షీఈ్ అన్గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి. ఓకే, అంటే ఈ ఇష్యూలో అయితే మీరు హరీష్ రావును సపోర్ట్ చేస్తారు? నేను ఎవరిని సపోర్ట్ చేయను. నేను ఆపర్చునిస్టిక్ స్టాండ్ ను వ్యతిరేకిస్తాను అంతే తప్ప ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి. నువ్వు కావలసినంత కాలం దొంగతనం చేసుకోవడానికి, పంచుకోవడానికి అన్ని రకాలుగా వచ్చి లాస్ట్ కు నాకు రావాల్సిన భాగం రాకపోతే నేను వేరే వాళ్ళని తిడతానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటారు అంతే. ఇందులో ఎవడు గంగికోవులు గారు లేకపోతే కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కూడా మనం చెప్పలేము. అవినీతి జరగలేదని చెప్పలేరు. జరిగింది. జరిగిన దానిలో కేసీఆర్ కు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్తున్నారు ఆమె.
కేసీఆర్ ఇవాళ కేసీఆర్ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఒక నిమిషం, ఆమె ఏం చెప్పిందంటే కేసీఆర్ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగే పరిస్థితి వస్తే రాష్ట్రం అగ్నిగుండం కావాలి కదా, ఇట్లా ఎందుకు కాము కూర్చున్నారు, బంధు కూడా ఎందుకు పిలిపిలేదు అని క్వశ్చన్ చేస్తున్నారు ఆమె. ఇప్పుడు ఆమె చెప్పే దాంట్లో స్వార్థం ఉంది. ఆమె ఏంటిది ఇప్పుడు అంటే కేసీఆర్ వారసత్వ సంపదకు నేను ఒక్కరితోనే వారసురాలని, కేసీఆర్ యొక్క ఆత్మగౌరవానికి, రాజకీయమైనటువంటి వ్యవహారాలకు, రాజకీయ జీవితానికి నేనే వారసురాలని, నిజమైన విధేయురాలని అని ఎట్లయితే జయలలిత ఎంజీఆర్ వారసత్వాన్ని అడిగిందో అట్ట ఏం అడుగుతా ఉంది. అంతకంటే ఎక్కువ ఏం లేదు. హర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ గెటింగ్ ఆల్ దట్ ఈస్ నాన్ సెన్స్. ఓకే ఓకే రమారావు గారు మీరేమంటారు? డెఫినెట్ గా శరత్ గారు చెప్పినట్టు అంటే ఇప్పుడు అవినీతి మరక బురద అని అంటుంది. మరి తన మీద ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఆ మరకలు ఆ బురదలు ఎవరికి అంటినట్టు? అంటే అప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు పార్టీ స్పందించలేదు అని ఈరోజు మళ్ళీ మా నాన్నకు కష్టం వచ్చింది, మా నాన్నకు కష్టం వస్తే నేను ఒక్కదాన్నే స్పందిస్తున్నా అన్నట్టు. అంటే పార్టీల లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. కేసీఆర్ కు కష్టం వస్తే ఎట్లా చూసుకోవాలనో, వాళ్ళ నాయకునికి ఇబ్బంది వచ్చిన రోజు అనేది రేపటి దినం వాళ్ళు చూసుకోరా. కానీ ఈరోజు నేనే ముందు ఉండాలి, నేనే కరెక్ట్ ఉన్నా, ఇక మరి వీళ్ళు కరెక్ట్ లేరు, హరీషు సంతోషు అనే విధంగా ఈ రోజు జాగృతి కండగా కప్పుకొని మాట్లాడడంలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ప్రాబ్లం ఏంటంటే నువ్వు బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలి కదా, బీఆర్ఎస్ కండువా కప్పుకొని మాట్లాడాలి కదా. నువ్వు తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు కండువాతో ఏం అవసరం భరత్ గారు? కండువానే అవసరం లేదా? తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు కండువా లేకుండా ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా. ప్రతి ఒక్కరు పక్క కూర్చున్న ప్రతి ఒక్కరిని మెడలో కండువా ఉంది కదా, ఎందుకు కండువాలతోటి? అదేమైనా పొలిటికల్ ప్రెస్ మీటా? నిజంగా నువ్వు తండ్రి గురించి బాధపడుతున్నావు, తండ్రి మీద ఎంక్వైరీ వేసిన దానికి నువ్వు ఆవేదన చెందుతున్నావు అన్నప్పుడు ఏ కండువా లేకుండా నువ్వు మాట్లాడవచ్చు ప్రెస్ మీట్లు. మరి అది ఒక పొలిటికల్ ప్రెస్ మీట్ లాగా మాట్లాడినట్టు ఉంది, కానీ తండ్రి కోసం మాట్లాడినట్టు ఎక్కడుంది? అది దాని నుంచి పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి మాట్లాడుతున్నట్టుగానే ఉంది. అందులో ఇద్దరిని దోషులుగా చూపించే ప్రయత్నం చేసే రకంగా ఉంది తప్ప వేరేముందండి అక్కడ? తెలిసిన వాడిగా చెప్పండి, సస్పెండ్ చేస్తారా ఆయన పార్టీ నుంచి? నాకు తెలిసి తనకు తను వెళ్ళిపోయేంత వరకు వేచి చూస్తారేమో అని అనిపిస్తుంది. పోకుంటే ఇలా ఉండి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు ఇలా ఉండి మాట్లాడొచ్చు కదా అంటే ఆల్రెడీ మాట్లాడుతుంది కదా, ఈ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని. అంటే నాకు గౌరవం లేనప్పుడు, నాకు అక్కడ అనుకున్న స్థానం లేనప్పుడు పార్టీ ఏమైతే ఏంది, ఏ గంగలో పోతే నాకేంది అనే విధంగానే మాట్లాడుతున్నట్టున్నది తప్ప నిజంగా పార్టీ మంచిగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, కష్టకాలంలో పార్టీ ఉంది, తండ్రి కష్టకాలంలో ఉన్నాడు అనే రకంగా కవిత మాట్లాడుతుందా? కవిత ఏ రకంగా ఉందండి ఆమె అనుసరిస్తున్న వైఖరి చూస్తే అర్థమవుతుంది కదా. పాపం కేసీఆర్ ఈ పరిణామాల పట్ల అయితే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏ తండ్రికి ఇటువంటి సిచ్యువేషన్ రాకూడదు. ఒక్కటే భరత్ గారు వెరీ క్లియర్ గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఓడించింది, రేవంత్ రెడ్డి నన్ను ఓడించిండు అని బాధ కంటే, కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి చేతిలో నేను ఓటమైనా అన్న బాధ కంటే, బిడ్డ నన్ను ఇబ్బంది పెడుతుంది, బిడ్డ నన్ను మోసం చేసింది అనే ఆవేదనలా బాధలా ఆయన కుమిలి పోతున్నారు. ఓకే, మరి ఆయన పిలుచుకొని ఒకసారి చెప్పొచ్చు కదా. నాకు తెలిసి ఇప్పుడు ఈ కవిత జైలుకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నారండి. ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్ పిలిచి మాట్లాడితే సెట్ అవుతుంది. కవిత జైలు నుండి రాగానే కేసీఆర్ గారు మాట్లాడిండ్రు భరత్ గారు. జైలు నుంచి వచ్చినాక మాట్లాడి తను చెప్పినట్టు విను, సైలెంట్ ఉండు, పద్ధతి ఉండు, వ్యవహారం చేసుకొని చెప్పుతుంటే కూడా వినండి భరత్ గారు, మీరు అడుగుతారు నన్ను మాట్లాడియాలి. ఒక పద్ధతిగా ఉండు అని ఆయన తండ్రిగా ఒక అధినేతగా మానిటర్ చేస్తున్నప్పుడు ఉండకుండా నాకు నేను సొంతంగా పార్టీ కంటే ముందు బీసీ వాదాన్ని ఎత్తుకుంటా, ప్రతిదీ కూడా నేనే ముందుగా ప్రోగ్రామ్స్ తీసుకుంటా అనే విధంగా చేయడం అది కరెక్ట్ కాదు కదా భరత్ గారు. నేనేది ఏంటంటే
కేసీఆర్ పిలిచి రాజకీయాల గురించి కొంతకాలం పక్కన ఉండు అని చెప్పినట్టున్నారు. ఇష్టం లేదా ఆమెకు? నేను చెప్పింది అదే కదా భారత్ గారు, కొంచెం పరిస్థితులు సద్దు మనిగేంత వరకు సైలెంట్ ఉండు అని ఆయన చెప్పారు. ఒక అధినేతగా అయి ఉండొచ్చు, ఒక తండ్రిగా అయి ఉండొచ్చు, అది పాటించాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడేం వెనుకబడిపోతానో ఎక్కడేం జరిగిపోతుందో అన్న దాంట్లో తెల్లారితే ఎలక్షన్స్ ఉన్నాయి లేవు, ఏం లేవు, మరి నేను వెనకబడిపోతా అన్న దాంట్లోనా మరి తన ఇబ్బంది ఏందో గాని మరి తన సొంత జెండా ఎత్తుకుంటుంది. సొంత జెండా ఎవరైనా ఎత్తుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ కండువా ఒకటి కప్పుకొని మాట్లాడేది ఒకరి గురించి, తండ్రిగా మాట్లాడినప్పుడు కండువా అవసరం లేదు, కండువా వేసుకున్నప్పుడు కరెక్ట్ గా పార్టీ కండువా వేసుకోవాలి. మరి అది కాకుండా ఇది కాకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు ఇబ్బంది పడే విధంగా, ఇప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడే విధంగా అందరూ కలిసి ఈ బీజేపీ వాళ్ళు మీడియా వాళ్ళు లాస్ట్ కు మా కాంగ్రెస్ పార్టీ మేమేమో చేపిస్తున్నాం కవితతోటి అనే విధంగా ఇది జరుగుతా ఉన్నది. కానీ కవితతోటి కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. కవిత కంటే మంచిగా పనిచేసి మంచిగా మాట్లాడే నాయకురాన్లు మా పార్టీలో చాలా మంది ఉన్నారు. ఇంకా వచ్చినా మేము ఆహ్వానిస్తాం. ఒక్క కవిత రాకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టము లేదు, కష్టము లేదండి. మీరే ఆపేటట్టున్నారు. నేనెవరినండి? మా అధిష్టానం వద్దంది కదా, మా అధిష్టానం వద్దంది కదా అండి. రమ్మని అడిగినట్టు మీరు వద్దన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. నేను క్రియేట్ చేయటం ఏంటంటే మీరే అడిగారు కదా. లేదు ఎట్లా కదా, అప్పుడు లీక్ అసలు ఆమెకు ఆ ఉద్దేశం ఉందో లేదో గానీ అన్ని పేపర్ లీక్. కవిత వస్తానని చెప్పింది, మేము వద్దన్నాం, రాష్ట్ర నాయకులు ఇంకా ఎవరు లీక్ ఇచ్చారు. అప్పుడు ఎవరు లీక్ ఇచ్చారండి? ఉట్టిగా లీక్ ఎందుకు ఇస్తారు? ఉట్టిగా లీక్ ఎందుకు ఇస్తారండి? ఉట్టిగా ఎందుకు లీక్ ఇస్తారు? ఇప్పుడు భరత్ గారు ఏమన్నా మా పార్టీకి వస్తారని మేము లీక్ ఇస్తామా ఏంది? మాకేం అవసరం అండి? చెప్తున్నా, ఇప్పుడు అవతల వ్యక్తి నుంచి రాంది మేమెందుకు లీకులు ఇస్తాము? అవతల వ్యక్తి నుంచి వస్తేనే కదా మేము రెస్పాండ్ అయ్యేది. లేనప్పుడు మేము ఎందుకు ఇస్తాం? మీరు అడగనప్పుడు మేము మిమ్మల్ని అడగాం కదా. సొంత పార్టీ పెట్టుకుంటారు, మీతో కలవాల్సిన అవసరం ఉంది. పెట్టుకోనియండి. ఎవరు వద్దంటున్నారండి? ఎవరు వద్దంటున్నారు? మేమేమి మా పార్టీకి రారా అని మేమేమి మంగళారతి పట్టట్లేదు కదా. మా హైకమాండ్ వద్దంటుందండి, మా పార్టీ కార్యకర్తలు వద్దంటున్నారు. ఏ కార్యకర్తలు అయితే బీఆర్ఎస్ అవినీతి మీద, బీఆర్ఎస్ అక్రమాల మీద పోరాటం చేసిండ్రో అప్పుడు మేము పోరాటం చేసిన జాగృతి వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, మా కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఎంత నష్టపెట్టాలో పెట్టిండ్రు. మళ్ళీ అదే అధినాయకురాలు ఈ రోజు మా పార్టీకి వస్తామంటే మా కార్యకర్తలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? ఏం అవసరం అండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రికి వచ్చేప్పటికి తను రెస్పాండ్ అయ్యారు చిట్ చాట్ లో. కవిత ఎపిసోడ్ మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేశారు. తనను బ్లేమ్ చేసిన కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే హరీష్ రావు ఊరుకోడు, పార్టీ నుండి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టుకుంటాడు, కవిత విషయంలో ఏం చేయాలో రేపు ఆలోచిద్దామని కేసీఆర్ అన్నారట. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కవిత అటు కేసీఆర్ ఇంటి నుంచి ఇన్ఫర్మేషన్ కేసీఆర్ దగ్గర ఉండే ఓ నాయకుడే నాకు చెప్పాడు. అంటే ఇవాళ మీటింగ్ జరిగింది కవిత విషయంలో ఏం చేయాలని చెప్పి, ఆ విషయంలో కేసీఆర్ దగ్గర ఉండే నాయకుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాడట, రేపు ఆలోచిద్దామన్నట. బీఆర్ఎస్ ఇంటి పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి, ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేస్తున్నారనడాన్ని ఖండిస్తున్నా, రేవంత్ రెడ్డి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారనడాన్ని ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి పేరు ఇందులో లాగితే బాగుండదు, కుటుంబ కలహాల్లోకి మమ్మల్ని లాగకండి. బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తుంది. హరీష్ ఉన్నా, సంతోష్ రావు ఉన్నా సిబిఐ దర్యాప్తులో దోషులు తీరుతారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయినట్లే, మరో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు చెప్పినట్టు చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి పేరు లాగితే మాత్రం ఊరుకో. డెఫినెట్ గా అంతే కదండి. మా ముఖ్యమంత్రిని అనడం ఎందుకు, మా పార్టీని అనడం ఎందుకు? కమిషన్ వేసింది మేము, సిబిఐకి ఇచ్చింది మేము. ముఖ్యమంత్రి రోల్ ఉందా? ఏమంటారు? రేవంత్ రెడ్డి రోల్ ఉందా? మీరు నవ్వుతున్నారు అప్పటి నుంచి అండి దీనిలో. లేదు రమ్యక్క అప్పటి నుంచి కవిత విషయంలో వాళ్ళ చిన్నాన్న చెప్పిన విషయాన్ని మొత్తం చాలా స్పష్టంగా చెప్తుంటే అనిపించింది. అన్ని బాగానే చెప్పింది, కుటుంబాన్ని నాశనం చేసాం, పార్టీని నాశనం చేసాం, బాధపడుతున్నాం చెప్తూనే మళ్ళీ మా పార్టీలోకి రానివ్వమని లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్పింది అక్క. దానికి నవ్వొచ్చింది. సరే ఏదేమైనా లేదండి, వాళ్ళు మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి వాళ్ళ అధికారంలో 10 సంవత్సరాలు ఉండి మీ కార్యకర్తలు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, అందరం ఇబ్బంది పడ్డోళ్ళమే. మళ్ళీ అట్లాంటి వాళ్ళు ఈ రోజు అధికారం కోల్పోగానే అధికారంలో ఉన్న పార్టీకి వస్తాము అంటే మా కార్యకర్తలు ఎందుకు ఒప్పుకుంటారండి? ఏ రకంగా ఒప్పుకుంటారు? హైకమాండ్ కూడా కవిత వస్తానంగానే కేసీఆర్ బిడ్డ అని తీసుకోదు కదా, కార్యకర్తల మనోభావాలను డెఫినెట్ గా లెక్కలకు తీసుకుంటది కదా అన్న. అందుకోసం నేను చెప్పాను. సో ఫైనల్ ఏం జరుగుతుంది? ఒక నాయకురాలు ఆవేదన కరెక్టే కావచ్చు, కానీ పార్టీ అధిష్టానాలు డిఫరెంట్ గా నిర్ణయాలు తీసుకుంటాయి, వేరే విషయం అది. కానీ ఒకటి వాస్తవం, మన ఈ ఎపిసోడ్ లో
కవిత ఓపెన్ గా చెప్పింది అని అది వేరే విషయం, కానీ ఖచ్చితంగా సిబిఐకి కేసు పోయిన తర్వాత పోయింది, ఆల్రెడీ పోతుంది కాబట్టి మేమేమంటామంటే 20 నెలలు అయిందండి. 20 నెలల సరే అది మళ్ళీ డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ టాపిక్ ఉంది అది డిస్కస్ చేద్దాం. రమ్యారావు గారు ఫైనల్ గా ఏంది ఇప్పుడు కవిత ఫ్యూచర్ ఏంటి? పార్టీ సస్పెండ్ చేస్తుందా, ఆమె బయటకు వెళ్తుందా? ఏదో ఒకటి అయితే క్లియర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అది మాకు సంబంధం లేదు అని చెప్పారు. వస్తే మరి బీఆర్ఎస్ లో పొత్తు నాకు తెలిసి సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో వెళ్తుంది అనుకుంటా. బీజేపీతో అయితే పోదు. బీఆర్ఎస్ పొత్తు కవిత పార్టీతో ఎందుకు పెట్టుకుంటారు? ఉంటే కవితను పార్టీలోనే ఉండమంటారు. ఇక ఓన్లీ ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుండదు, ఎందుకంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇంత చేసుకొని మళ్ళీ కవితను పార్టీలో చేసుకుంటే వాషింగ్ పౌడర్ నిర్మా అని మళ్ళీ మీరు అంటారు కదా. మేమెందుకు చేసుకుంటామండి కాంగ్రెస్ పార్టీ? మేమెందుకు చేసుకుంటాం భరత్ గారు? క్లియర్ కవిత అయితే ఆమె డిసైడ్ అయ్యారు. మీరెందుకు జ్యోతిష్కని చెప్తున్నారు? కవిత పెట్టుకుంటది పార్టీ పెట్టుకుని మాతోటి ఉంటదని మీరే రకంగా జ్యోతిష్కని చెప్తున్నారు అంటే ఎవరితోటైనా పెట్టుకోవచ్చు, ఎవరితో పెట్టుకుంటుందో మాతోటి పెట్టుకుంటదని అనవసరం. మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అండి? మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? మాకెందుకండి? మాకేం అవసరం? ఈ విషయంలో ఒక పాయింట్ చెప్పాలా? తెలుగుదేశంతో పెట్టుకోవాలి, ఎవరితో పెట్టుకోవాలి? అదే అయితే ఇప్పుడు మీరు చెప్తుంటే నేను కొద్దిగా ఇక్కడ ఇది చూస్తున్నా, సోషల్ మీడియా చూస్తున్నా. సోషల్ మీడియాలంతా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఊరికే అనలేదు, మా సీఎం గారు లాగండి అని చెప్పి. సీఎం పేరు ఎవరు తీసిరు? పెద్ద రాజకీయ నాయకుడు ఎవరు తీయలేదు, ఏం తీయలేదు. కానీ సీఎం గారు లాగండి ఎందుకన్నారు? మొత్తం సోషల్ మీడియాలో మొత్తం టీఆర్ఎస్ వాళ్ళందరూ రాస్తున్నారు, కవిత వెనకంతా సీఎం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ అంతా చూసుకొని రెచ్చిపోతుంది కవిత అని. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ తోనే తండ్రి మీద తిరగబడ్డ కవిత అని చెప్పి టీఆర్ఎస్ పెడుతున్నారు. సో అంటే ఒక చర్చ అయితే రాష్ట్రంలో బాగా ఉంది. సరే రమ్యక ఒప్పుకోకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్, రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ తోనే అస్సలు లేదు అన్న. ఈ విషయంలో మాత్రం నేను అస్సలు అగ్రి అవనండి. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేదు, వెనక లేదు. రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి లేరు, ఎవరు లేరు. మాకు అవసరం లేదండి. మేమెందుకు కవితకు సపోర్ట్ ఉంటాం? దేనికి ఉంటామండి? ధైర్యంగా ఇప్పుడు వాళ్ళ ఏదైతే ట్యాపింగ్ అనో లేకుంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎంత పెట్టి ఎంత వేధించినా శోధించినా గానీ మా పార్టీకి వచ్చిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, పిసిసి ప్రెసిడెంట్ అయిండు, అతి తక్కువ టైం లోనే సీఎం కూడా ఇండు రేవంత్ అన్న. అట్లాట ఆయన ధైర్యంగా ఎదుర్కొంటాడు తప్ప కవితను అడ్డం పెట్టుకునే నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారికి, మా కాంగ్రెస్ పార్టీకి అస్సలే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పనులు చేయదు కూడా. థ్యాంక్ యూ రమ్యారావు గారు. సంగప్ప గారు మీరు